గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. ఇంతకుముందే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన తెలుగు ఎగ్జామ్ కంప్లీట్ అయింది. అయితే ఈ తెలుగు ఎగ్జామ్ కోసము నేను ఇంతకుముందే ఒక పీడిఎఫ్ రెడీ చేసి తర్వాత దానికి సంబంధించిన ప్రశ్నలను సమాధానాలను వీడియోల రూపంలో యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇచ్చిన పీడిఎఫ్ నుంచే 94 మార్కులు ఈ ఎగ్జామ్లో రావడం జరిగింది. ఓకేనా? నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో నుండి అలాగే నేను ఇచ్చిన పీడిఎఫ్ నుండే 94 ప్రశ్నలు అంటే 94 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు ఇందులో నుంచి రావడం జరిగింది. నేను పద్యం కూడా అంటే 100కి 100 మార్కులు వస్తాయని అనుకున్నా, పొరపాటున ఒక పద్యం మాత్రమే మిస్ అయింది. కానీ 94 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు నేను ఇచ్చిన పీడిఎఫ్లోనే ఉన్నాయి. ఓకేనా? మీరు గమనించాలి. ఈసారి ఇచ్చే ముఖ్యమైన ప్రశ్నలు అసలు ఎగ్జామ్లో వస్తాయా రావా అనే డౌట్ మీకు అందరికీ చాలామందికి ఉంటుంటుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఇచ్చే క్వశ్చన్ పేపరు, నేను ఇచ్చే పీడిఎఫ్, తర్వాత నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా ఉంటాయో మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయను. కేవలము చాలా తక్కువ టైంలో తక్కువ క్వశ్చన్స్ చదివి ఎక్కువ మార్క్స్ ఎట్లా తెచ్చుకోవాలనే ఆలోచనతో నేను సెకండ్ ఇయర్ వాళ్ళ కోసం కూడా వీడియో చేయడం జరిగింది. కాబట్టి దయచేసి మన సీజీకే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్లో ఉన్న సెకండ్ ఇయర్ క్వశ్చన్ ఆన్సర్స్కి సంబంధించిన వీడియోను మీరందరూ చూడండి. మీకు కూడా ఖచ్చితంగా రేపు రాయబోయే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లో 95 నుంచి 98 మార్కులు నేను ఇచ్చే పీడిఎఫ్లో నుంచే వస్తాయి. అలాగే నేను చెప్పే వీడియో ఎక్స్ప్లెనేషన్ నుంచే మీకు 95 నుంచి 98 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సెకండ్ ఇయర్ విద్యార్థులు ఇక సమయం లేదు ఎగ్జామ్కి. రేపు ఉదయం 9 గంటలకి ఎగ్జామ్ ఉంది. కాబట్టి మీరు దయచేసి తొందరగా మన సీజీకే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్లో ఉన్న మన సెకండ్ ఇయర్కు సంబంధించిన వీడియోను చూడండి. మీరు ఖచ్చితంగా నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే మీరు 95 నుంచి 98 మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీడియోని చూడండి, ఎవరు కూడా మిస్ కావద్దు. ఈరోజు ఫస్ట్ ఇయర్ పేపర్ని చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ పేపర్ నేను ఇచ్చిన పీడిఎఫ్ని, ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని రెండింటిని పక్కన పెట్టుకొని కంపేర్ చేసుకుంటే 94 మార్కులకు సంబంధించిన ప్రశ్నాపత్రము ఆ పీడిఎఫ్ రెండు ఒకే విధంగా ఉన్నాయి. ఒక పద్యం మాత్రమే రాలేదు. కాబట్టి సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా నేను పెట్టే పీడిఎఫ్ని చదవండి. దాంతోపాటుగా మన వీడియోలో ఉండే క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోని కూడా మీరందరూ తప్పకుండా వినండి. ఓకేనా? మీరందరూ మంచి మార్కులతో పాస్ అయ్యి 95 నుంచి 98 మార్కులు, కుదిరితే 99 మార్కులు సాధించాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు.